హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, క్రియాంటెక్ 0508, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను విద్యాదాన్ స్కాలర్షిప్కి ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు అప్లికేషన్ నేను చూపించబోతున్నాను. ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియో చూస్తున్నవారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? సో చూద్దాం మరి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు చూడవచ్చు. మనకి ఇక్కడ వివిధ స్టేట్ల నుంచి అయితే అప్లికేషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ప్రోగ్రామ్ ఉంది స్కాలర్షిప్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ 2025. రిజిస్ట్రేషన్ ఓపెన్ డేట్ వచ్చేసి 15th May 2025 ఆల్రెడీ ఓపెన్ అయింది. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 30th June 2025. సో ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ సంబంధించి ఫస్ట్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మీకు వీడియోలో చెప్తాను. మీకు నేను ఆల్రెడీ లాగిన్ చేసి ఉన్నాను కాబట్టి ఏ విధంగా అప్లికేషన్ చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇస్తారు, మనకు డేట్స్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ 13th July 2025 వచ్చేసి మన స్క్రీనింగ్ టెస్ట్ డేట్ ఉంటుంది. 26th July to 10th August 2025 వరకు interviews will be scheduled during this time frame. However, the exact date and location will be streamed limited each of shortlisted candidates అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇనిషియేట్ చేస్తారంట డేట్స్ కూడా ఎప్పుడెప్పుడు అనేది షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి. సో చూద్దాం మరి ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది చూడొచ్చు. జనరల్గా అయితే నేమ్స్ ఎవరు రివీల్ చేయకూడదు, నేను కూడా అందుకే బ్లర్ చేశాను. అక్కడ రివీల్ చేయకూడదు అనమాట. యూట్యూబ్ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఒకరి ఐడెంటిటీని అయితే రివీల్ చేయకూడదు. సో అందుకోసమే నేను అక్కడ నేమ్స్ అయితే రివీల్ చేయట్లేదు. ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి సెలెక్ట్ లొకేషన్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్. సో ఆఫ్లైన్ అయితే పెట్టాను. మేలా ఫీమేలా పెట్టుకోండి. జస్ట్ జనరల్గా మేల్ అని పెట్టాను. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఫిజికల్లీ చేంజ్డ్ మన హ్యాండిక్యాప్లు ఉంటే ఎస్ఆర్ నో. స్టూడెంట్ నేమ్ పేరు పెట్టాలి. పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. వాట్సాప్ నెంబర్ ఉంటే అది, మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ వేరే ఉంటే కూడా ఇవ్వండి. హోమ్ అడ్రస్ మీద షేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లైన్లో హౌస్ నెంబరు, సెకండ్ లైన్లో స్ట్రీట్, లేదంటే విలేజ్, లేదంటే మండల్. డిస్టిక్ సిటీ వస్తుంది. ఇక్కడ స్టేట్ తెలంగాణ. డిస్టిక్ ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్, మీ ఏ డిస్టిక్ అయితే డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని జనరల్గా ఏదో పెట్టాను, తెలంగాణ పెట్టాను. పిన్ కోడ్ ఇచ్చేస్తాం. ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ కాబట్టి యాక్టివ్ టిక్ మార్క్ చేసేస్తే పైన వచ్చింది కింద వచ్చేస్తుంది. మీ ఫాదర్ మదర్ డీటెయిల్స్ ఇవ్వమంటున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఫాదర్స్ నేమ్, మొబైల్ నెంబర్, ఆక్యుపేషన్, ఎడ్యుకేషన్. మదర్స్ నేమ్, మొబైల్ నెంబర్, ఆక్యుపేషన్, ఎడ్యుకేషన్. సో మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు, దాన్ని ఏమో మొబైల్ నెంబర్, ఆక్యుపేషన్, ఎడ్యుకేషన్ ఏంటి అని అడుగుతున్నారు. అదేవిధంగా మీకు ఎస్ఎస్సి 10th క్లాస్లో వచ్చినట్టు మార్క్స్, ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్కి వెళ్తున్నారు కాబట్టి మీకు స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి బిఫోర్ మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ చూస్తారు కాబట్టి అదనమాట. మీ ఇన్స్టిట్యూషన్ పేరు రాయాలి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు, టైప్ ఆఫ్ స్కూల్, ఎలాంటి స్కూల్, గౌటా ప్రైవేటా, ఏది ఉంటుంది ఇక్కడ ఉంటుంది చూడొచ్చు, అది రాయాలి. మినిమం ఇన్స్ట్రక్షన్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో మీకు తెలుగు, ఇంగ్లీష్, మలయాళీ ఏది ఉంటే అది పెట్టాలి. మీకు యాజ్ ఫర్ లాంగ్వేజ్ బోర్డు నేను తెలుగు జనరల్గా పెట్టాను. బోర్డు ఎలాంటి బోర్డు మీది, ఎస్ఎస్సిఎల్సి బోర్డా, లేకపోతే తెలంగాణ బోర్డా, లేకపోతే సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఏ బోర్డు అయితే ఆ బోర్డు జనరల్గా నేను తెలంగాణకు పెట్టాను. సో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చినా జీపీఏ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పియూసీ ఇంటర్మీడియట్ 11th or 12th డీటెయిల్స్. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ 12th డీటెయిల్స్ బ్రాంచ్ సంబంధించినటువంటి ఏ బ్రాంచ్కి వెళ్తున్నారు, ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్ నుంచి స్కాలర్షిప్ పొందాలంటారు ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు, సెకండ్ ఇయర్కి. సో వాళ్ళు కూడా ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే 12th వాళ్ళు కూడా మీ బ్రాంచ్ ఏ ఇయర్ ఇంకా ఇక్కడ అన్నీ ఉంటాయి చూసుకోవచ్చు. మనకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కామర్స్, డిప్లొమా 3 year, డిప్లొమా వొకేషనల్ 2 year, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, వొకేషనల్ కోర్స్ ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారో అప్పుడు జనరల్గానే పెట్టాను. ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ నెంబర్ పెట్టాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు, ఇంగ్లీష్ అది ఇవ్వాలి. అది వచ్చేస్తుంది ఇక్కడ కూడా. జనరల్గా అయితే తెలుగు అని పెడుతున్నాను. అదేవిధంగా టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడిది, పిఎస్సి బోర్డు. టైప్ ఆఫ్ బోర్డ్స్ ఎలాంటి బోర్డు, బోర్డర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంటుంది అంటే సెంట్రల్ బోర్డు ఉంటుంది కాబట్టి స్టేట్ బోర్డు అని పెట్టాను. ఇన్స్టిట్యూషన్ పేరు రాయాల్సి ఉంటుంది. అక్కడ అడ్రస్ మొత్తం రాయాలి. ఇందాక చెప్పాను కదా, హౌస్ నెంబరు, లేదంటే విలేజ్, సిటీ, మండల్, డిస్టిక్. యాజ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంది, హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. జనరల్గా టిక్ చేయాల్సి ఉంటుంది.
12,000 నుంచి 1 లాక్ ఫర్ ఇయర్ ఉందా, లేకపోతే 1 లాక్ నుంచి 2 లాక్ ఫర్ ఇయరా, ఏది ఉందో అది పెట్టేసేయండి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ అదే పెట్టేయాలా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ రిసీవింగ్ స్కాలర్షిప్ ఎవరైనా తీసుకుంటున్నారా అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమైనా ఉంటే రాయండి, లేకపోతే లేదు. అదర్ డీటెయిల్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మీ ఇక్కడ రాయండి. అచీవ్మెంట్స్ మీరు ఏమైనా అచీవ్మెంట్ చేస్తే అవి రాయండి. హ్యాబీస్ రాయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా కూడా ఇక్కడ రాసేయచ్చు. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ విద్యాదాన్, మీది ఎలా తెలుసుకున్నారంటే సోషల్ మీడియానే పెట్టండి. నేను యూట్యూబ్లో చేశాను కాబట్టి యూట్యూబ్ అని రాయండి, సోషల్ మీడియానే రాయండి. సోషల్ మీడియా రాస్తే యూట్యూబ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఓకేనా. ఫీల్డ్ సార్ మనకు స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ అయితే కంపల్సరీ ఫిల్ చేయాలి, అక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. నెక్స్ట్ వచ్చేసి మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, దీన్ని టిక్ మార్క్ చేసేసి సబ్మిట్ చేసేస్తే అలా సబ్మిట్ అయిపోతుంది. మీకు దానికి సంబంధించినటువంటి మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇది విద్యాదాన్ స్కాలర్స్ సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బిఫోర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది కూడా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షార్ట్గా వీడియో చేస్తాను అది కూడా. ఇదైతే నేను ఆల్రెడీ లాగిన్ చేసి అప్లై చేశాను కాబట్టి ఇదనమాట, ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్ అని వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ అయితే మేము ముందుకు వస్తాను.